రాష్ట్రపతి ఎన్నికలపై ఖమ్మం వాసుల అభిప్రాయాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. భారతదేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి ఏదైతే ఉందో దానికి నామినేషన్ల ప్రక్రియ సాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పదవి ఎవరికి వస్తుందనేది కొంత సందిగ్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆ అత్యున్నత పదవికి రామ్నాథ్ కోవింద్ని పెట్టడం పట్ల కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుండగా మిగతా ప్రతిపక్ష పార్టీలు మాత్రం వేరే మీరా కుమార్ని పోటీగా పెట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రపతి పదవి గురించి ప్రజల్లో అభిప్రాయం ఏ విధంగా తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది సార్ చెప్పండి, ఈ యొక్క రాష్ట్రపతి పదవి కోసం బీజేపీ ఏర్పాటు చేసినటువంటి అభ్యర్థిపై మీ అభిప్రాయం? ముందుగా రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేసినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రామ్నాథ్ కోవింద్ గతంలో బీహార్కి గవర్నర్గా వ్యవహరించి న్యాయవాదిగా ఆయన ఒక వృత్తిని ప్రారంభించి 2 సార్లు రాజ్యసభకు కూడా ఉండి దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఇటువంటి పరిస్థితుల్లో రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేయడం పట్ల దేశంలోనే అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి విషయంలో కుల ప్రస్తావన ముందుకు తీసుకురావడము, గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో మనకు అబ్దుల్ కలాం కూడా రాష్ట్రపతిగా చేసిన చరిత్ర మన భారతదేశానికి ఉన్నది. అయినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామని తెలిసి కూడా మీరా కుమార్ని పోటీగా పెట్టడం అనేది దేశ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో మీరా కుమార్ లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి పూర్తిగా సహకరించి మద్దతు తెలిపిన విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు జాతీయ స్థాయిలో 33 ఎన్డీఏ పక్ష పార్టీలు, అదేవిధంగా 5 ఎన్డీఏ కాని పార్టీలు కూడా ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేస్తూ కులాన్ని ప్రస్తావన ముందుకు తీసుకొస్తూ ఈరోజు మీరా కుమార్ ఓడిపోతారని తెలిసి కూడా పోటీ పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికలలో కూడా దయచేసి కుల ప్రస్తావన తీసుకురాకుండా అసలు రాష్ట్రపతి ఎన్నికలకు కులానికి సంబంధం లేదు, ఏకగ్రీవంగా కావాల్సిన ఈ యొక్క పోటీని కాంగ్రెస్ పార్టీ బలం లేదని తెలిసి కూడా పోటీ పెట్టడం అనేది చాలా సిగ్గుచేటని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, రామ్నాథ్ కోవింద్కు ఉన్న అర్హత ఏంటి, మీనా కుమారికి ఉన్న అర్హత ఏంటి? ఈ యొక్క రాష్ట్రపతి పదవి అత్యున్నతమైన పదవి, దీన్ని ఎవరికిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? రామ్నాథ్ కోవింద్ అనే మహానుభావుడు సామాన్య కుటుంబం నుంచి వచ్చి న్యాయవృత్తిని చేపట్టి సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఎన్నో సమస్యల మీద, అలాగే 3 పర్యాయాలు రాజ్యసభకు ఎంపికై ప్రజల సమస్యల మీద రాజ్యసభలో ఎన్నో సమస్యలను లేవనెత్తి ఆయన సమస్యల పరిష్కారం కోసము దళితులైనా కూడా ఎన్నో సమస్యల మీద ఆయన లేవనెత్తువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిన మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయము, రాష్ట్రపతిగా అతనికి ఉన్నటువంటి అర్హత, రాజకీయాలకు అతీతంగా ఆయన 3 సంవత్సరాల బట్టి బీహార్ గవర్నర్గా చేస్తున్నాడు. అతను ఈ సందర్భంగా నామినేషన్ వేసే ముందు కూడా చెప్పాడు, నేను రాజకీయ పార్టీల తరపున అతీతంగా నేను పనిచేయడానికే ముందుకొచ్చాను. ఆల్రెడీ రాజ్యాంగపరమైనటువంటి గవర్నర్గా 3 సంవత్సరాల బట్టి చేస్తున్నాను, నన్ను రాజకీయ కోవందలో చూడొద్దు, నాకు మద్దతు ఇవ్వండి అని అతను అన్ని పార్టీలను కోరటం జరుగుతున్నది. ఆయనకు ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ మద్దతు 61% ఎలక్ట్రల్ ఓటింగ్ ఉన్నాయి. అయినా కూడా ఈ కుల మతాల పేరు మీద ప్రతిపక్షాలు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం దీన్ని ఆ యొక్క దళిత జాతిని ఒక రకంగా ఇచ్చేస్తూ వాళ్ళ యొక్క క్యాడర్ను కాపాడుకోవడం కోసము అదే ఒక జాతికి సంబంధించిన వ్యక్తి నిలబెట్టి ఈ యొక్క సమాజంలో ఏదో దుష్ప్రచారాన్ని లేవదేయడానికే దారితీస్తుందని నాకు మనవి. చెప్పండి, ఏమనుకుంటున్నారు ఈ యొక్క రాష్ట్రపతి పదవి? రాష్ట్రపతి పదవి అంటే అది మహోన్నతమైనటువంటి ఒక పదవి అండి. అది అంటే ప్రతి ఒక్కళ్ళు చేసే పదవి కాదు. అలాంటి పదవిని బీజేపీ పార్టీ అన్ని కోణాల్లో కూడా ఆలోచించి గతంలో కూడా మైనార్టీకి సంబంధించిన అబ్దుల్ కలాం గారిని కూడా ఎంపిక చేయడం జరిగింది. దాన్ని కూడా అన్ని పక్షాలు మద్దతు ఇచ్చినాయి. అలాగే ఇప్పుడు కూడా ఈ కోణంలో కూడా ఒక దళిత వ్యక్తిని రామ్నాథ్ కోవింద్ గారిని ఒక రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం జరిగింది. దానికి మొన్నటి వరకు కూడా ఎవరిని ఎంపిక చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో సందిగ్ధంలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక మీరా కుమార్ అనే వ్యక్తిని, దళిత వ్యక్తిని మళ్ళీ అది కుల ప్రాతిపదికతో మళ్ళీ ఆమె ముందుకు తీసుకొచ్చి దీన్ని ఒక దళితులకి మధ్యలో విభేదాలు సృష్టించి దీన్ని అవాసుపాలు చేయడానికి
ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇది సరైన విధానం కాదు. దీన్ని ఇప్పటికైనా ఆలోచించి ఈ రామ్నాథ్ కోవింద్ గారికి అన్ని పక్షాలు కూడా మద్దతు తెలిపి దీన్ని ఆయన్ని కులమతాలకు అతీతంగా ఆయనకి చాలా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అందరూ కూడా సహకరించి మద్దతు తెలపాల్సిందిగా నా అభిప్రాయం అండి. మొత్తం మీద రామ్నాథ్ కోవింద్ ఏవైతే ఉన్నాడో ఆ వ్యక్తి అత్యున్నత ఇప్పుడు పదవి కూడా గవర్నర్ చేస్తున్నారు, బీహార్ గవర్నర్. అతనికి రాష్ట్రపతి పదవి రావటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని ఎక్స్పీరియన్స్, న్యాయ సలహాలు నిపుణులు కూడా ఆయన ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇవ్వటం వల్ల చాలా మంచి జరుగుతుంది. దేశానికి కులమతాలకు అతీతంగా ఉన్న రాష్ట్రపతి ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.